హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోస్తా కిచెన్. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ పులుసు తయారు చేసుకుందాం. కాకరకాయ చేదు అని చాలామంది ఇష్టపడరు. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. తయారు చేసుకునే విధానం చూద్దామా? ఒక అర కేజీ కాకరకాయని తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా దానిపైన చాకుతో గీసేయండి. తర్వాత వాటిని చక్రాల్లాగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా 1 అవర్ పక్కన పెట్టి ఉంచండి. ఒక గంట అయిన తర్వాత స్టవ్ని వెలిగించి దాని మీద కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని ఉంచుకున్న కాకరకాయ ముక్కలను గట్టిగా నొక్కుతూ దానిలో వాటర్ అంతా పోయే వరకు నొక్కండి. వాటిని ఆయిల్లో వేసి బాగా వేయించండి. తర్వాత మూతను పెట్టి ఉడకనివ్వండి. మూత తీసి బాగా కలపండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిని శుభ్రం చేసి కొంచెం ఆయిల్ పోసి దానిలో 1/2 చెంచా మెంతులు వేసి కలపండి. తర్వాత చిన్న చెంచా జీలకర్ర, అలా చిన్న చెంచా ఆవాలు, ఒక చిన్న చెంచా మినపప్పు, ఒక చెంచా పచ్చిశనగపప్పు వేసి కలపండి. దానిలో ఒక 6 రెమ్మల వెల్లుల్లి చితక్కొట్టి ఇందులో వేయండి. అలాగే ఒక 4 ఎండుమిర్చిని కూడా తుంచి వేయండి. కొద్దిగా కరివేపాకుని, అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలపండి. కొంచెం ఇంగువ కూడా వేయండి. అవన్నీ వేగి మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం తురుము పెట్టుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించండి. ఇవి మొత్తం వేగనవసరం లేదండి. కొంచెం వేగిన తర్వాత అందులో మనం తురుము పెట్టుకుని ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని ఉన్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి కలపండి. కొంచెం పసుపు, అందులో కొంచెం ఉప్పు, ఒక చెంచాన్నర కారం, ఒక 1/2 చెంచా ధనియాల పొడి వేసి కలపండి. ఆల్రెడీ ఒక నిమ్మకాయ సైజు చింతపండుని గుజ్జు తీసుకుని ఆ గుజ్జుని ఇందులో వేసి బాగా కలపండి. దాని మీద మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూత తీసి బాగా కలుపుతూ దానిలో కొంచెం వాటర్ను కూడా పోసి మూతను పెట్టి ఇంకో 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఇప్పుడు మూతను తీసి అందులో కొంచెం తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి కలపండి. తీపి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఒకవేళ బెల్లం లేదు అనుకున్న టైంలో పంచదార వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దాని మీద మూతను పెట్టి అలా ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మొత్తం తీసి ఒకసారి కలిపి దానిలో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి దించేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన, చేదు అన్నది కొంచెం కూడా లేని కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe Costa Kitchen YouTube channel. Thank you for watching.